ఫైన్ సార్ బాగున్నా. కానీ 4 రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ రిజల్ట్కి. ఎవరి మటుకాళ్ళు అయితే సర్వేలు మామూలుగా చేయట్లేదు. మాదే అధికారంలోకి వస్తుందని అటు ఎన్డీఏ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 151 వస్తాయని చెప్పేసి అందరూ వెళ్ళిపోయాడు. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు మీ క్వశ్చన్లోనే చాలా ఆన్సర్ కూడా వచ్చేసింది. వైనాట్ 175 అనే దగ్గర నుంచి వైనాట్ 151 వస్తుంది, ప్రభుత్వం అది వస్తుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మేమే వస్తామని చెప్తారు, అది కామన్. కానీ ప్రజలు తీర్పు వేరే ఇచ్చేశారు. అది 4వ తారీఖు మధ్యాహ్నానికి బట్టబయలు అవుతుంది. డోంట్ వరీ, ముందలు ఉంది కదా, 4 డేసే కదా, దానికి పెద్ద ఇదే ఉంది. ఎవరి కాళ్ళు అనుకుంటారు అనుకొని, కానీ రిజల్ట్ వచ్చిన రోజు వస్తుంది. ఆ రోజు చెప్తారు అరే రే అని. అలాగే మాచర్లో పిల్లేని రామకృష్ణారెడ్డి గారు చేసిన దాడి అయితే మీరు చూసే ఉంటారు. ఓటమి భయంతో చేసామని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. దీన్ని ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇప్పుడు ఆ ఓటమి భయమా లేకపోతే ఇంకో భయమా అనేది ఏంటంటే రకరకాల ప్రతిపక్షం వాళ్ళు ఒకలాగా వీళ్ళు ఒకలాగా చెప్పుకుంటారు. బట్ అది మాత్రం అరాచకం, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దాన్ని మేము ప్రజలుగా మేము ఒక ఓటర్స్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సింది. అలా నిజంగానే ఊహించాల్సి వస్తుంది. ఓటమి అవుతున్నామని అలా చేయాల్సి వచ్చిందేమో, చేస్తున్నాడేమోనని అనుకోవాల్సి వస్తుంది. అలాంటి విధ్వంసకరమైన సంఘటనలు నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలా. నిజంగా అది ఓటమి దిశే. డిపాజిట్లు కూడా రావు తనకి. అంటే అంత క్రూరంగా ఎప్పుడు నేను ఎలక్షన్ చేస్తాను చూడలా. జూన్ 4 ఎలక్షన్ రోజు అయితే చాలా పోలీసులు కూడా చాలా టైట్ సెక్యూరిటీ మధ్యన కౌంటింగ్ జరపాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఓటమి భయంతో కొన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఏ పార్టీ గెలిచినా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోలింగ్ రోజు జరిగినటువంటి అవాంఛనీయ సంఘటన మూలాన, అక్కడ జరిగినటువంటి హింస మూలాన, అట్లా జూనాలన ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వమే కానీ ఏంటంటే ఇక ఫర్దర్గా ఇలాంటి గొడవలు జరగకూడదు అనే దానికి సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. అది కనపడింది కాబట్టి. లేకపోతే ఎప్పుడు జరగనటువంటి ఇప్పుడు జరుగుతుందంటే కంపల్సరీ వాళ్ళు విధ్వంసం చేస్తారేమోనని, అంటే ఒక మేధావులకి కూడా డౌట్ వచ్చే ఎలిమెంట్ చేశారు వాళ్ళు అలాంటి ఎలక్షన్ రోజు. అందుకని కంపల్సరీ పెడితే అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళు కానీ సంతోషంగా ఉండాలి. ఎలాంటి జరగకూడదనే సంఘటనతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భావించి చేస్తున్నారు. అది మనకి హింస చేశారు కాబట్టి. ఎప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఈసారి ఎందుకు అలా పెట్టాల్సి వస్తుంది? మనం ఆలోచన చేసేసుకుంటే ఇలాంటి హింసాత్మకమైనటువంటి పెళ్లి లేని వారు, పల్లి లేని వారు, ఈ వాళ్ళు ఓడిపోయే వాళ్ళందరూ కూడా చేసే పనులకి ఈ ప్రభుత్వం అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మేము భావిస్తున్నాం. అలాగే వైజాగ్లో జూన్ 9న ప్రమాణ స్వీకారం భారీ ఏర్పాట్లు, అటు వైజాగ్ హోటల్స్ అన్ని బుక్ అయిపోయిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా ప్రమాణ స్వీకారానికి? వైజాగ్ ఒక పర్యాటక కేంద్రం అనమాట. అక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 75-80% బయట వాళ్ళు, విదేశీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు చూస్తానికి వస్తారు. 25% ఉన్న ఖాళీలు ఫిల్అప్ అయి ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్సు ఋషికొండ ఎలా కరిగిపోతుందో రేపు 4వ తారీఖు వైసీపీ అలా కరిగిపోతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్సు. మెనూ పెడతాం, బిస్కెట్లు పెడతాం, చికెను, మటను మేము ఇక వైనాట్ 175 అనేవాళ్ళు ఇక ఏందది? ఇప్పుడు కూటమి ప్రజలు తీర్పిస్తున్నారు. అరాచకమైన ప్రభుత్వాన్ని చూసాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ అరాచకమైన పాలనని. ఇంకోటి ఏంటంటే ఎందుకు అరాచకమైన పాలన అంటున్నామంటే ఇప్పుడు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి బ్రదర్. అలాంటిది మాకు చేతి నిండా పని ఉంటే ఎవరి దగ్గర మేము ముష్టి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ముష్టి ఇస్తే తీసుకోవాలి, మాకెందుకు, ఉద్యోగాల్లో ఏం లేవు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద నిరుద్యోగ యువత కానీ ఇక్కడ పబ్లిక్ కానీ హ్యాపీగా వెళ్ళి కూటమికి గుద్దారు. ఆల్మోస్ట్ ప్రజల్లోంచి స్పందన మాత్రం కూటమి కూటమి కూటమి. జస్ట్ అది 151 వస్తుందా అంటే కూటమి ముగ్గురు కలిసి చేశారు కాబట్టి డెఫినెట్లుగా ఇది కూటమి ప్రభుత్వం రాబోతుంది. ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమే వైసీపీ వాళ్ళది. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్న పేరు నాని, కొడాలి నాని, మా అక్క రోజక్క, మరి అంబటి రాంబాబు, ఎవరైతే మహామౌలు తొడలు చరిచి జబ్బలు చరిచిన ప్రతి ఓడికి ఎక్కడికక్కడికి ఊడిపోతాయి ఈ దెబ్బతో. అట్లా ప్రజలు, మనం కాదు, అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసినటువంటి ఇవి ఎక్కడికక్కడికి తుప్పు పట్టిపోయిన ఇనుపు తుప్పులాగా ఊడిపోతుంది, దాంట్లో నో డౌట్. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద వంగాగీత విజయం సాధిస్తే డిప్యూటీ సీఎం అని చెప్పేసి జగన్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎట్లా ఉంటుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మామూలుగా మేము కూడా యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాం. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అస్త్రం పనిచేస్తలేదు, లాస్ట్ అస్త్రం ప్రజల్ని ఈ రకంగా కూడా మోసం చేయొచ్చు, ఆమె డిప్యూటీ సీఎం అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి టార్గెట్ ఏ రూపం దాల్చిందో ఆలోచించి చేయండి. డిప్యూటీ సీఎంలు డిప్యూటీ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఈయన బటన్ నొక్కితేనే అక్కడ
డిప్యూటీ సీఎంకి పవర్ లేనప్పుడు ఏ పదవి ఉంటే మట్టుకు ఏంటి బ్రదర్? ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన కలవాలంటే పరదాలు తీయాలని వాళ్ళు ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఇంకేంది డిప్యూటీ సీఎం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ పైన గెలుస్తున్నారు. వర్మ గారు, తెలుగుదేశం వీళ్ళందరూ కలిపి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ మెజార్టీని ఎలా తగ్గించాలనే దాని మీద ఇది ఒక అస్త్రం వేశాడు. ఇది బుచ్కి ఇది ఏం పనిచేయదు. ఎందుకంటే ప్రజలు ఆరలేని, ఎందుకంటే అక్కడ ఏదది మన బీచ్లో ఉన్నటువంటి బీచ్ని పర్యాటక శాఖంగా ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇస్తే డెవలప్మెంట్ చేసేది వేరు. పవన్ కళ్యాణ్ సొంతంగా తన కష్టపడి కోటాను కోట్లు సంపాదించుకునే హీరో అక్కడ ఏమేమి చేయాలో ఆ ప్రజలకి హామీ ఇచ్చాడు. ఒక మాట చెబితే నిలబెట్టుకునేవాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అలాంటి వాడిని ఓడిస్తానికి చేసి ఈ జిమ్మెక్కులు తప్పితే డిప్యూటీ సీఎం ఇంకోటి అది ఇది అంతేగాని దాన్ని ఏం పనిచేయవు పవన్ కళ్యాణ్ గారి ముందల. అంటే యూత్ కానీ వాళ్ళు కానీ ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు రావాలి, ఒక రాజకీయాల్లో మార్పు రావాలి. అది ఆ మార్పు ఓన్లీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్రూ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. డెఫినెట్గా తనతో పాటు ఇంకా 21 సీట్లు 22 సీట్లు నిలబడ్డారు. 21 గెలవబోతున్నారు. ఇక నో డౌట్. జస్ట్ అంటే ఇప్పుడు 21 గెలవబోతున్నారని నేను ఎందుకు అంటున్నానంటే ఓయనాట్ 175 మేమే వస్తున్నామని వాళ్ళు ఎట్లా చెప్తున్నారో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. దాన్ని 4వ తారీఖు చూస్తాం డెఫినెట్గా. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం లేదు, ఏం లేదు బ్రదర్. ఎన్ని సీట్లు రావు సార్ ఈసారి కూటమికి? 150 అబోనే సార్ బ్రదర్, 150 అబోనే వస్తాయి డెఫినెట్లీగా. దీంట్లో అంటే పబ్లిక్ ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత బాగుందా లేదా మౌత్ టాక్ అనేది ఒకటి ఇంపార్టెంట్గా మనం అందరం ఉంటాం. ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుందని మారువేషాలు వేసి తిరిగినా అలా మారువేషాల్లో తిరిగినా ఏ కూటమిలో ఎవరెవరు తిరిగినా కానీ ఎవరు ప్రతి నోట కూటమి చంద్రబాబు నాయుడు సీఎం ఇది డెఫినెట్లీగా జరగబోతుంది. వైఎస్ అవినాష్ మీద షర్మిలమ్మ విజయం సాధిస్తుందని చెప్పేసి చాలామంది సర్వేలు కూడా చేస్తున్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? డెఫినెట్లీగా షర్మిలమ్మ గెలుస్తుంది. ఎందుకంటే లేడీ ఒక రాజశేఖర్ గారి బిడ్డ, ఆమె బాణం అని చెప్పారు. సరే వాళ్ళ అమ్మగారు కూడా నా బిడ్డకి ఓటేయండి దీవించండి అని చెప్పారు. సెంటిమెంట్లన్నీ పడతాయి. బాబాయికి గొడ్డలు వేటు, ఇక ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అది నిజం, అక్కడ లోకల్గా వాళ్ళందరికీ తెలుసు. డెఫినెట్లీగా అవినాష్ అనే అతను ఓడిపోతున్నాడు, షర్మిలమ్మ గెలుస్తుంది. అది రాజశేఖర్ బిడ్డ, ఆమె కూడా నిస్వార్థంగా వచ్చింది. వాట్ ఈజ్ వాట్ అనేది అందరికి ప్రజలకు చెప్పింది. కాబట్టి ఒకసారి ఆడబిడ్డ చెల్లి మన రాజశేఖర రెడ్డి బిడ్డ అని ఆ ప్రజలందరూ ఆలోచించి ఆమెను కూడా గెలిపిస్తారని నెంబర్స్ ప్రజలందరూ అనుకుంటున్నారు. నేనేం వెళ్ళి చూడలేకపోయినా డెఫినెట్గా షర్మిలమ్మ కూడా గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఒక రాజశేఖర రెడ్డి అభిమానిగా. 4 అయితే కూటమి 150 సీట్లు అధికారంలోకి వస్తాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇక దాంట్లో నో డౌట్. అది ప్రజల తీర్పు, ప్రజల యొక్క స్పందన. ఆ స్పందన చూసి మేము మాట్లాడతాం తప్పితే మాకు ఎవరు ఆ పార్టీ ఆ పార్టీతో మాకేం సంబంధం లేదు. ప్రజల యొక్క నాడి వేడి ఇక్కడ మాట్లాడుకునేది ప్రజల్లోంచి వచ్చిన స్పందన. కాబట్టి ఆ స్పందన నేను తెలియపరుస్తున్నా. మాకు ఎవరు వచ్చినా ఏమొచ్చినా మా తిప్పలు మాకు తప్పవు. కాబట్టి బట్ ప్రజల స్పందన, ప్రజల యొక్క ఆకాంక్ష మాత్రం ఈ దుర్మార్గుడు పోవాలి, బాబు రావాలి అనేది ఉంది. కాబట్టి డెఫినెట్లీగా కూటమి వస్తుంది, వచ్చిద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.